ఆ, ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక ఆటో వచ్చిందోళ్ళ ఆటో. నిజం చెప్తున్నానోళ్ళ ఆటో అనగానే నాకు వాళ్ళు టాప్ మీద రాసుకునే కవిత్వాలే అదికొస్తాయి. ఒక్కొక్కళ్ళు కవిత్వాలు ఏమన్నా రాస్తారోళ్ళ అసలు మచ్చుకు కొన్ని చెప్పాలి నానోళ్ళ. చెప్తున్నా. కవిత్వం నెంబర్ 1, హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. వ్యవసాయం చేస్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. రాగు రింకున్నాయి. నువ్వు అందంగా ఉన్నావని నిన్ను చూడలేదు, నాకు దొరికే ఆనందం కోసమే అద్దం నుంచి చూసా. అమ్మాయి ప్రేమించింది, కట్నం కింద ఆటో ఇచ్చింది. అంటే ఇసోంటి తలకాయే గిర్ర తిప్పే కవిత్వాలు కాదోళ్ళా. ఆటో ఎక్కితే వారే వా ఆటో అన్నా నీకు సలాం అన్నా అని అనిపించే ఆటోలు కూడా ఉన్నాయి. పాన్రి అసోంటి ఆటోని ఎక్కేసొద్దాం మనం ఇప్పుడు. జల్దిన రాన్రి. ఇగో ఇటు చూడుండ్రల్లా, పరిశాన్ కాకుండ్రి. ఆటోనేనోళ్ళు అరే అవంటే వరెవ్వా, అసలు ఏమన్నా డెకరేషన్ చేసిండా ఈ డ్రైవర్ అన్న? ఆటోలో కూసున్నోళ్లకు విమానంలో కూసున్నట్టే ఉండాలనుకున్నాడు కావచ్చు. ఆటో అంతా పచ్చగా చేసిండు, పిట్టలను పెట్టిండు, ఫ్యాన్లను పెట్టిండు. అసలు మనము జంగల్ల ప్రయాణం కొడుతున్నట్టే అనిపిస్తుంది. అన్నట్టు అన్నది మైబాదే, ఆటో అంజీ అంటారు. అయితే ఎండాకాలం కదా, వేడెట్లున్నదో చూస్తూనే ఉన్నాం. అందుకే ప్యాసింజర్లకు తండా కూల్ వచ్చేటట్టు ఇగో గీ ఉపాయం చేసిండోల్లా. ఆటోనే పూలవనం లెక్క మార్చిండు. టాపు మీద మొక్కలు పెంచిండు, లోపలనేమో పిట్టలను పెట్టిండు. అసలు ఏమన్నా ఉపాయమా కదా? అన్నట్టు ఆటోలల్లా ఏవేవో కవిత్వాలు రాసేటోళ్ళని చూసినాం కదా. మరి అంజన్న ఆటో మీద ఎసోంటి రాతలుంటాయో ఎరికేనా? చూడుండ్రి మీరే. ప్యాసింజర్లను కూసబెట్టుకున్నామా, పైసలు తీసుకున్నామా అన్నట్టు కాకుండా ఆటో ఎక్కినోళ్లను ఆరాంసే ఇంటికి పంపే ఉపాయం చేసిన ఈ అన్నను నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. శభాష్ అనుండ్రి మరి.